మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మీ ట్రైనింగ్ నుంచెళ్ళి. వాట్ ఎగ్జాక్ట్‌లీ డీవార్మింగ్ షెడ్యూల్, వాట్ ఎగ్జాక్ట్‌లీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది. అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్ జ్వరం గానీ, దగ్గు వచ్చినప్పుడు ఏం చేయాలన్న ఒక మెడికేషన్ కూడా మంచిగా క్లియర్‌గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వి ఆర్ వెరీ థ్యాంకింగ్ యూ టు దట్. అండ్ స్పెషల్లీ ఏంటంటే మీ ప్రోడక్ట్స్ నుంచెలైతే లబ్ధి పొందిన వాళ్ళలో నేను కూడా ఫ్రంట్ లైన్‌లో ఉంటానండి ఆల్మోస్ట్. సో స్పెషల్‌గా ప్రోడక్ట్స్ మాత్రం సూపర్ అండి. ఇది ఫ్యాట్ ప్రో ఫోర్టే గానీ, మినరల్ మిక్చర్స్ గానీ ఇవన్నీ ది బెస్ట్ ఉంటాయండి. అది తర్వాత పవర్ కింగ్ గోల్డ్ అనేది అయితే అది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట కిడ్స్‌కి. సో సో ఇక్కడ నేను షేర్ చేసేంత నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అండి. నేను ఫేస్ చేసినవి కొన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫామ్ పెట్టిన వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఏదో చెప్పేయడం అనేది అయితే నేను చేయలేదు. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలామంది రైతులు నష్టపోతున్నారు. డబ్బు నష్టపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకు నష్టపోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది జరిగింది. అండ్ అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫార్మర్స్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో దాని మీద నేను వర్క్ చేస్తుంటాను. సో ఈరోజు టాపిక్ కూడా మనము హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. నేను మీ అర్షద్. సో ఈరోజు ఇప్పుడు బక్రీద్ మనకు 90 నుంచి 95 డేస్ మధ్యలోనే ఉంది కాబట్టి చాలామంది బక్రీద్ కోసం పొట్టేళ్ళు పెంచడం స్టార్ట్ చేశారు, కలెక్ట్ చేస్తున్నారు. ఆఫ్టర్ సంక్రాంతి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి వీటికి ఎటువంటి ఫీడ్ పెట్టుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కాన్సెప్ట్ మీద నేను ఈరోజు వీడియో చేయడం అనేది జరుగుతుంది. క్లియర్గా వినండి. ఎటువంటి టీకాలు వేసుకోవాలి, ఎందుకంటే టైం తక్కువ ఉంది. మనం టీకాలు వేసుకోవాల్సిన టీకాలు కంపల్సరీగా వేసుకోవాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫీడింగ్ ఎలా ఉండాలి అనేది ప్లాన్ చేసుకుంటేనే మనకు కరెక్ట్ టైంకి అనిమల్స్ వెయిట్ గెయిన్ అనేవి జరుగుతాయి. వీడియోలోకి మనం డీప్గా వెళ్ళే ముందు ఈ మంత్ ట్రైనింగ్ మార్చి 23 లొకేషన్ వచ్చేసి కడప దగ్గరలో ఉంటుందండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఒకసారి ఆ పక్క పెట్టండి అని చెప్పేసి. ఫెస్టివల్ కూడా ఉంది. నేను కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఈద్ కోసం వస్తాను కాబట్టి 23 కడపకి దగ్గరలో ఒక లొకేషన్లో పెట్టాలనేసి ఫిక్స్ అయ్యాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ట్రైనింగ్ని అడ్వాంటేజ్ తీసుకోండి. లేదంటే మళ్ళీ మీరు హైదరాబాద్కి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో మన ఆంధ్ర సైడ్ మనకు కడపకి దగ్గరలో ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకొని వస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, చేసి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. మీకు ఉన్న ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ చెప్తాను, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో చెప్తాను, ఏ తప్పులు చేసుకోకూడదో మొత్తం క్లారిటీగా నేను ట్రైనింగ్లో చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు హెల్దీ అనిమల్స్ కొనడం చాలా చాలా ఇంపార్టెంట్. మంచి అనిమల్సే కొనండి. సంతలకు వెళ్తే ఆడ గుంపులో నిలబెట్టేసి అది హెల్దీగా ఉందా, మేస్తుందా, మేయడం లేదా, జ్వరం వచ్చిందా కూడా తెలియని పరిస్థితుల్లో మీరు అనిమల్స్ తెచ్చుకోవాల్సి వచ్చిన తర్వాత ఏదైనా వ్యాధులు ఉంటే బయటపడిన తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో మ్యాక్సిమం మీరు సంతల్ని అవాయిడ్ చేసి ఫార్మర్స్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మంచిగా బార్గెన్ చేసుకొని తీసుకొచ్చుకోవడానికే ప్రయత్నించండి. లేదా ఈ మూమెంట్లో చాలామంది బయట కూడా అదే పనిగా పిల్లల్ని కలెక్ట్ చేసి బక్రీద్ కోసం అమ్మే వాళ్ళు ఉంటారు. అలాంటి చోట్లన్నా కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదా ఎవరికన్నా హెల్ప్ కావాలంటే బక్రీద్ కోసం ఇంకా పిల్లలు సెలెక్ట్ చేయని వాళ్ళకి నేను కూడా కొద్ది వరకు హెల్ప్ చేయగలను. సో రంజాన్ తర్వాత అది చేయొచ్చు. అక్కడి నుంచి ఒక 2 months ఉంటుంది టైము. అండ్ ఇప్పుడు ఏంటంటే మేజర్గా ఈ సీజన్లో మీరు వేసుకోవాల్సిన టీకా ఏంటంటే ఖచ్చితంగా పీపీఆర్ వ్యాక్సిన్ వేసున్న అనిమల్సే తీసుకోండి. లేదా తెచ్చిన వెంటనే హెల్దీ అనిమల్స్ తెచ్చిన వెంటనే డివార్మింగ్ చేసి పీపీఆర్ వ్యాక్సిన్ వేసుకోండి. లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. లాస్ట్ టైం కూడా బక్రీద్కి దగ్గరలో పీపీఆర్ అటాక్ అయ్యి చాలామంది ఇబ్బంది పడ్డారు. బిఫోర్ ఇయర్ కూడా అట్లనే జరిగింది. సో ఈ టీకాని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. అండ్ డివార్మింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి. డివార్మింగ్ ఏం చేస్తారు, ల్యాబ్ టెస్ట్ చేయించి చేస్తారు. లేదు ల్యాబ్ టెస్ట్ చేయించే ఫెసిలిటీ లేదు మాకు, ఏదో ఒక డివార్మర్ చెప్పండి అంటే నేను చెప్పే సలహా ఏంటంటే ఫెంటాస్ ప్లస్ డివార్మర్ చేయండి. అది మీకు బెనిఫిట్ అవుతుంది. అన్న నిజంగా చెప్తున్నానన్న, మీ దగ్గర తీసుకున్న ఈ ప్రొడక్ట్స్ ఏమైతున్నాయో లివర్ టానిక్ అయినా కాలుష్యం అయినా చాలా బాగా పనిచేస్తున్నాయి అన్న. ఎందుకంటే మేకలకి అది బాగాలేదు. నవంబర్ డిసెంబర్ నెలలోనే ఇది వైరస్ వచ్చింది. అవి కొంచెం బ్రతికించుకున్న తర్వాత ఈ లివర్ టానిక్ పడితే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాయి అన్న. 3 రోజులు కంటిన్యూ పట్టేసరికి చాలా నీరసాలన్నీ బాగా తగ్గి యాక్టివ్గా
వచ్చి అన్న. చాలా మంది బాగా చెప్పారు మా ఊర్లో కూడా. మాలాంటి యూత్కి నువ్వు నిజంగా ఆదర్శం అన్న. నువ్వు ఎప్పుడు కూడా వీడియోలు అవి ఇలాగే కంటిన్యూ చేయాలన్నా, యూట్యూబ్లోనే మీ ప్రోడక్ట్ కూడా కంటిన్యూ అవ్వాలన్నా, ఎందుకంటే చాలా యూస్ఫుల్ అవుతున్నాయి అన్న మాలాంటి వాళ్ళకి. సో ఇది ప్రతి ఒక్కటి ప్లానింగ్ అండి. మీరు బక్రీద్‌కి పొట్టేళ్ళు కొని మనం పెంచాలి అనుకుంటున్నప్పుడు ఏం చేసుకోవాలనేది తెలియాలి. అండ్ వాటికి సరిపడంత ఫీడ్ మీరు ముందే కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. తెచ్చిన తర్వాత చేద్దాంలే కాదు. ఫీడ్ రెడీ చేసుకోవాలి. ఎండు మేత, పచ్చి మేత, దానా ఇవన్నీ మీరు ప్లాన్ ప్రకారంగా ఎంత బడ్జెట్ అవుతుందని ప్లాన్ చేసుకొని పెట్టుకొని చేయాలనమాట. అప్పుడే మీకు కరెక్ట్ రిజల్ట్స్ కూడా బయటకొస్తాయి. జస్ట్ ఏదో అలా చేసేద్దాంలే ఎవరో చెప్పినారులే అని కాదు. ఇవన్నీ సమకూర్చాలి వాటికి. వాటికి గ్రోత్ అవ్వడానికి ఏమేమి కావాలి? డీవార్మింగ్ చేసుకోవాలి. నేను చెప్పిన వ్యాక్సిన్ వేసుకోవాలి. హెల్తీ యానిమల్‌ని కొనాలి. ఫస్ట్ పాయింట్ ఇదే. అండ్ మీరు బక్రీద్‌కి ఎక్కువగా మార్కెట్ ఎంత కేజీల యానిమల్స్‌కి ఉంటుంది? 30 కేజీల యానిమల్‌కి ఉంటుంది. 30 కేజీల నుంచి 35 కేజీల యానిమల్‌కి ఎక్కువ మార్కెట్ ఉంటుంది. సో, ఆ ప్రకారంగా మీకు ఇప్పుడున్న టైంలో ఈ 95 డేస్‌లో మీకున్న టైంలో రావాలి అంటే మీరు మినిమం 18, 20 కిలోలు ఉన్న పిల్లల్ని తీసుకోవాలి. ఇది కూడా తెలుసు. ఇది మేజర్ పాయింట్. ఇది లేకపోతే మీరు ఫెయిల్ అయిపోతారు. చిన్న పిల్లలు తెచ్చుకున్నారనుకోండి, అవి గ్రోత్ రావు. మోర్టాలిటీ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ అవుతుంది. వ్యాక్సిన్ వేసుకోవడానికి ఉండదు. చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో 18 నుంచి 20 కిలోలు మంచిగా గ్రోత్ వచ్చే 15, 16 కిలోలు, 17 కిలోలు ఉన్నా కానీ మంచి గ్రోత్ వస్తుంది అనిపించే పిల్లల్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని మంచి ఫీడింగ్ అనేది ఇవ్వాలి. కాన్సన్ట్రేట్ ఫీడ్ కంపల్సరీ. తర్వాత డ్రై ఫాడర్ కంపల్సరీ. ఇలా మీరు ఒక ప్రణాళిక షెడ్యూల్ ప్రకారంగా చేసుకోవాలి. కొంచెం ఖర్చు అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు కొని పెట్టే ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను మా యానిమల్స్కి పెడుతున్నా. మీరు చూసింటారు స్టార్టింగ్ వీడియోలో, మధ్యలో కూడా వస్తాయి. నేను అదే పనిగా తయారు చేయించుకుంటున్న దానా అనమాట అది. సో అది నేను ఫీడ్ చేసుకొని మంచి వెయిట్ గెయిన్ వస్తున్నాయి నాకు. నా యానిమల్స్ చూసే ఉంటాను. నేను స్టార్టింగ్ నుంచి అవే పెడుతున్నా. గ్రీన్తో పాటు అవి పెడుతున్నా. ఇప్పుడు ఇంకొక లొకేషన్లో వేరే వాళ్ళకు ఇచ్చాను. వాళ్ళకి గ్రీన్ పండించుకునే ఆప్షన్ లేదు. కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. బట్ రిజల్ట్ చాలా బాగుంది. అదే దానా పెడుతున్నారు. ఇంకోటి ఎండు మేత కొనుక్కొని కొంచెం ఖర్చు ఎక్కువైనా కానీ వాళ్ళకు రిజల్ట్ వస్తుందన్నమాట. 6 కిలోస్, 8 కిలోస్ ఇట్లా వెయిట్ గెయిన్ అనేటివి మంచిగా జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కటి దీని ప్రకారంగా లెక్క ప్రకారంగా ఉండాలి. అతను లేబర్ని పెట్టుకోకుండా ఓన్గా చేసుకుంటున్నాడు కాబట్టి ఇంకొంచెం బెనిఫిట్ ఉంది. ఒక రకంగా ఆయనకు ఖర్చు తగ్గుతుంది. ఇట్లాంటివన్నీ మీరు ప్లాన్ చేసుకోవాలి. సో టీకాల పరంగా, డీవార్మింగ్ పరంగా మీరు ఎటువంటి మిస్టేక్ చేయకండి. లేదంటే అది పెద్ద దెబ్బ పడుతుంది. అది. సో దానివల్ల మీరు చేసుకోండి. మీకు ఇంకా గ్రీన్ గ్రాస్ పండించుకున్నది ఉంది, పండించుకోవడానికి ఆప్షన్ రెడీగా ఉంది అంటే మీకు ఇంకా ఖర్చు తగ్గుతుంది. సో ఈ దానా అనేది ఇప్పుడు నా దగ్గర తీసుకున్న కానీ ఆ టీఎంఆర్ దానా అనేది మీరు ఒక లిమిటెడ్గా ఒక 1/4 కిలో, అర కిలో, సేల్కి ముందు ఒక అర కిలో ప్రకారంగా పెట్టుకున్నా కానీ మంచి వెయిట్ గెయిన్ వస్తాయి. లాస్ట్ 2 మంత్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. సో అనిమల్స్ తెచ్చుకున్న తర్వాత డివార్మింగ్ చేసుకొని లివర్ టానిక్, కాల్షియం, మల్టీవిటమిన్స్ ఇవన్నీ మీరు పక్కా ఒక కోర్సు చేసుకున్నారనుకుంటే అనిమల్స్లో ఇమ్యూనిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది. కరెక్ట్గా మీకు అనిమల్స్ మంచి హెల్తీగా తయారైతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండాకాలం ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగలకుండా ఎటువంటి చేసుకోవాలి, వడదెబ్బ తగిలితే ఎటువంటి ప్రోడక్ట్స్ మన దగ్గర పెట్టుకోవాలి, ఒకవేళ ఏదైనా మెడిసిన్ అవసరం ఉంటే ఎటువంటి మెడిసిన్స్ అవసరం ఉంటాయి, ఒకవేళ అవసరం ఉంటే మీరు పీపీఆర్ వ్యాక్సిన్ వేసుకుంటే 99% మీకు ఏ ప్రాబ్లం రాదు. ఒకవేళ వస్తే జ్వరాలు గిరాలు ఇట్లాంటివి వస్తే మినిమం ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడానికి ఎటువంటివి కావాలి అనేటివన్నీ మీరు రెడీ చేసి పెట్టుకొని దిగాలి ఫీల్డ్లోకి, అనిమల్స్ తీసుకురావాలి. సో ఈ ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకుంటేనే వర్కౌట్ అవుతుందండి. జస్ట్ ఏదో ఊరికైనా చేసామంటే చేసాం కాదు. ఒకవేళ ఇక్కడ కనిపిస్తున్న దానా మీకు నా దగ్గర నుంచి. హలో, నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల మా పొట్టేళ్ళు వచ్చేసి 15 రోజులకు 3 కేజీలు, కొన్ని 3 కేజీల పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. కావాలి అంటే నేను ప్రొవైడ్ చేస్తాను, కానీ నాకు అడ్వాన్స్గా ముందే చెప్పాలి మీరు. అట్లీస్ట్ నాకు ఒక 15-20 రోజులు, ఒక నెల టైం ఇస్తేనే నేను ప్రొవైడ్ చేయగలను. ఆఫ్టర్ రంజాన్ నేను వాడిన తర్వాత ఎవరికైనా చెప్తాను. రిజల్ట్ ఉంటేనే దాన్ని ఇస్తా. ఏదో జనరల్గా నేను చెప్పేసి ఇక్కడ చూస్తుంటాను మీరు ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో ఇదే నేను పెట్టేది. దాంతోపాటు ఇంకొంచెం డ్రై ఫాడర్ కూడా ఇప్పుడు పల్లి పొట్టి ఇలాంటివి వచ్చాయి కాబట్టి వాటిని కూడా నీట్గా క్లీన్ చేయించుకొని నేను ఒక సిస్టమేటిక్గా ఫాలో అయ్యి వెయిట్ గెయిన్ చేస్తున్నా. నా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా మంచి వెయిట్ గెయిన్స్ వస్తున్నాయి.
సో ప్రతి ఒక్కటి ప్లానింగ్ ప్రకారంగానే పోవాలి. టైం పెట్టుకోవాలి. ఎందుకంటే మధ్యలో టీకాలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి దానికంటూ యానిమల్స్‌కి కొంచెం టైం ఇవ్వాలి. అవి వేసినా గానీ మన యానిమల్స్‌కి ఏమి ఇబ్బంది లేకుండా గ్రో అవ్వడానికి మనం అంత మంచి ఫీడ్ ప్లాన్ అనేది తయారు చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్స్ వస్తాయి. మీరు ఏమీ చేయకుండా నేను తీసుకొచ్చాను, పెంచేశాను కాబట్టి నాకు రిజల్ట్ రావాలి అంటే రాదండి. ఎవరి దగ్గర కూడా రాదు. ఎవరికంటే వాళ్ళకి రాదు. నాకే ఇప్పుడు నేను పెట్టినా గానీ నేను మార్కెట్‌లో చాలామందికి నేనేదో ఇట్లా ఇన్ఫర్మేషను, ట్రైనింగ్స్ ఇవన్నీ ఇస్తానని తెలిసే తప్ప నేను పర్టిక్యులర్‌గా యానిమల్స్ ఇస్తాను, నా దగ్గర యానిమల్స్ తీసుకుంటే ఎట్లుంటాయని తెలీదు కాబట్టి నా దగ్గర కూడా సడన్‌గా రమ్మంటే రారు. వదిలేసి. వాళ్ళకి ఆల్రెడీ కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళని వదిలేసి రావాలంటే నేను వాళ్ళకన్నా మంచిగా చేసి చూపించాలి. వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత కూడా డిసప్పాయింట్ అవ్వకుండా చూసుకోవాలి. మార్కెటింగ్ మీద మీకు సెపరేట్ ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియో చూడండి. సో దీంట్లో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ ఏంటంటే ఏ వ్యాక్సిన్ ఇంపార్టెంటు, ఏ డివార్మర్ ఇంపార్టెంటు అండ్ ఫీడింగ్ మీద మీరు చేయాల్సింది. ఇప్పుడు ఈ మూమెంట్లో మీరు గ్రీన్ గ్రాస్లో లెగ్యూమ్, నాన్ లెగ్యూమ్ అని ఉంటాయని అందరికీ తెలుసు. వీడియోస్ చేశాను, చూసే ఉంటారు. లెగ్యూమ్ పర్సంటేజ్ని కొంచెం ఎక్కువ పెట్టండి. లాస్ట్ 2 months కాబట్టి దానా కూడా లాస్ట్ 2 months అనేటివి కొంచెం ఎక్కువ పెట్టాలి. ఈ సప్లిమెంట్స్ అనేటివి మన ఫ్యాటనింగ్ పౌడర్ తీసుకొని రిజల్ట్ చూసే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసండి. కొన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర ప్రోడక్ట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. రిజల్ట్ లేకుండా కొన్ని సంవత్సరాలు ఎవరు మెయింటైన్ చేయరు కదా. సో ఇవన్నీ మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని తీసుకోవాలి. అప్పుడే మీకు రిజల్ట్ కూడా అట్లనే వస్తుంది. అన్ని ఖర్చులు వేసుకున్నా మీకేం పెద్ద ఇది అవ్వదండి. మీకు లాభమే ఉంటుంది. యానిమల్స్ మంచిగా తెచ్చుకుంటే మోర్టాలిటీ లేకుండా మీకు ఖచ్చితంగా లాభం వస్తుంది. ఎటువంటి నష్టం అనేది జరగదు. హర్షద్ భాయ్, మీ దగ్గర వాడిన ప్రోడక్ట్ లివర్ టానిక్, ఫ్యాట్ ప్రో, కాల్షియం సూపర్ రిజల్ట్ వచ్చిందండి. మేము ఎవరెవరికి పోతులు అమ్మినాం, అందరు ఫోన్లు చేసి మరీ అని చెప్పిండ్రు. ఇంత మంచిగా ఉన్నది, ఇంత అనుకోలేక ఇంతగానో మాంసం వెళ్తుంది అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్పిండ్రండి. థ్యాంక్ యూ హర్షద్ భాయ్. ఈసారి మేము సక్సెస్ అయిపోయినాం. నెక్స్ట్ టైం 4 times సక్సెస్ అవుతాం అన్నట్టు. నెక్స్ట్ బక్రీద్కి అయితే మేము 4 times సక్సెస్ అవుతాం కావచ్చు అనుకున్నట్టు అంచనా ఉన్నది. అల్హమ్దులిల్లాహ్ హర్షద్ భాయ్, వెరీ థ్యాంక్ యూ.